ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన రాజకీయ పార్టీ జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. తనకెంతో ఇష్టమైన ఉత్తరాంధ్రలోని మన్యం గ్రామాలకు వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి అక్కడి ప్రకృతి అందాల మధ్య పల్లె ప్రజలతో మమేకమవుతూ గడిపారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని అక్కడే ఘనంగా నిర్వహించుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలను సందర్శించిన పవన్ కళ్యాణ్ ముందుగా ఓనూరు కూడలిలో జనసేన జెండాను ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం అడవి తల్లి బాటా కార్యక్రమం ద్వారా అక్కడి మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో నిర్మించిన తారు రోడ్లు, జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిలు, గిరిజన గూడాల్లో నిర్మించిన కొత్త స్కూళ్లను పరిశీలిస్తూ ముందుకు సాగారు పవన్ కళ్యాణ్. మన్యం గ్రామాలకు ఏళ్లుగా సమస్యగా ఉన్న రోడ్లు, మంచినీటి కుళాయిలు రావడానికి సహకరించిన ప్రధాని మోదీకి, సీఎం చంద్రబాబుకు అక్కడి చిన్నారులతో కలిసి ప్లకార్డులను ప్రదర్శిస్తూ కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత చిన్నారులతో కలిసి ఫోటోలు కూడా దిగారు. బడులకు వెళ్లి అక్కడ చదువుకునే పిల్లలతో సరదాగా గడిపారు. వాళ్లకు స్కూల్ బ్యాగ్స్ అవి అందించారు. అనంతరం మాటామంతి సభ నిర్వహించి స్థానిక గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా అడవి బిడ్డల ఆశీస్సుల మధ్య పవన్ తన రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం పలువురి ప్రశంసలను అందుకుంటోంది. రేషన్ రైస్ విషయంలో మన పీవీటీజీ గ్రామాల్లో ఉన్న మన వాళ్ళందరికీ కూడా 35 కిలోల బియ్యం ఖచ్చితంగా ఇచ్చేస్తాం. 100% ఇస్తాం. ఎవరికి ఇబ్బంది లేదు. ఎవరికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కిలోల సిలిండర్ ని కూడా 14 కిలోల సిలిండర్ గా మార్చాం. మాకైతే ఫ్రీ గ్యాస్ కూడా ఇచ్చారు. వెరీ గుడ్. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఫ్రీ గ్యాస్ వచ్చింది సార్. తర్వాత మీరు మా దగ్గర రావడం అనేది చాలా సంతోషం. ఇప్పుడు దాకా ఎమ్మెల్యే కూడా మా ఊరిని విజిట్ చేసినట్టు లేదు సార్. ఎవ్వరు రాలేదు ఇంతవరకు. ఎమ్మెల్యేలు అయితే మేము పక్క నుండి వెళ్ళి అడిగినప్పుడు నందిగర గ్రామం ఎక్కడుందని కూడా వాళ్ళకి తెలియదు సార్. ఓట్లు అడగడానికి వచ్చారా? ఓట్లు అడగడానికి అయితే వచ్చారు కానీ సార్ మేము సమస్యను తీసుకెళ్లి పరిష్కరించడానికి చెప్తేనేమో ఓట్లు అడగడానికి వచ్చారా? వచ్చారు సార్. ఓట్లకి అయితే వచ్చారు కానీ సమస్య తీసుకెళ్తేనేమో మీ ఊరు ఎక్కడుందో తెలియదు అన్నారు సార్.